మిత్రులారా, మొత్తానికి బీజేపీ వారు తీశారండి బ్రహ్మాండమైనటువంటి అస్త్రాన్ని. అది బ్రహ్మాస్త్రమా పాశుపతాస్త్రమా ఏదైనా అనండి. ఏమిటి ఆ అస్త్రం? అయ్యి బాబు, ఇది మామూలు అస్త్రం కాదు. ఎవరు ప్రశ్నిస్తారో, ఎవరు హక్కుల కోసం పోరాడతారో, ఎవరు అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని గల్లాపెట్టి తమ హక్కుల కోసం అడుగుతారో వాళ్ళని దేశద్రోహులు. ఎవరైనా ఆందోళన ఎక్కడైనా చేసినా దాని వెనక ఈ దేశద్రోహులు ఉన్నారని చెప్పడం అనేటటువంటి ముద్ర, అదే బ్రహ్మాస్త్రం. నిన్నే మనం అనుకున్నాం, లద్దాఖ్లో యువకులు తిరుగుబాటు చేశారు. అది జెన్జీ రెవల్యూషన్తో పోల్చాడు. అక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి సోనం వాంగ్చుక్. నేనన్నది మీరన్నది కాదు. సోషల్ మీడియాలో దేశమంతా కూడా కోడైకొస్తుంది అక్కడ జెన్జీ రెవల్యూషన్ మొదలైంది అని. అలాగే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో యువకులు రోడ్డు మీదకి వచ్చారు వేలాది సంఖ్యలో. ఎందుకు? అక్కడ పేపర్ లీక్ అవుతుంది. సో దీన్ని ఏ విధంగా ఢీకొంటారు, ఏ విధంగా డీల్ చేస్తారు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు అని చెప్పి మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు ఇమీడియట్గా నిన్ననే చెప్పాను, ఇది తప్పనిసరిగా కాంగ్రెస్ మీదో వాంగ్చుక్ మీదో నెపం నెట్టేస్తారు, ఇది జన్జీ అని ఒప్పుకోరు అని నిన్ననే వీడియోలో చెప్పిన కొన్ని గంటల్లోనే బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఏమన్నాడంటే, ఆ లద్దాఖ్లో లేలో జరుగుతున్నటువంటి యువకుల ఆందోళన అది యువకుల ఆందోళన కాదు, కాంగ్రెస్ వారు పెట్టినటువంటి చిచ్చు అన్నాడు. ఆయన స్టేట్మెంట్ సంబిత్ పాత్ర ఆన్ లద్దాఖ్ ప్రొటెస్ట్ అని కొట్టండి, ఆయన ఏమన్నాడో వచ్చేస్తుంది. నన్నే మనం అనుకున్నాం కదా ఆయన. ఎందుకంటే అక్కడ బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు, ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు, హింసా మార్గాన్ని పట్టారు అక్కడ యువకులు. మనం ఎప్పుడూ ఒకటే మాట చెప్పుకుంటాము, యువకులు కాదు, యువతులు కాదు, ఎవరైనా సరే హింసా మార్గంతో శాంతియుతమైనటువంటి పరిష్కారం జరగదు. శాంతియుత మార్గంలోనే శాంతియుత పరిష్కారం జరుగుతుంది. కానీ యువకుల ఆక్రోశం, ఆగ్రహం ఏ రూపంలో వెల్లువెత్తుతుందో, అది ఏ స్థాయికి చేరుకుంటుందో, వాళ్ళ సమస్య ఏ స్థాయికి చేరుకుంటుందో వాళ్ళ స్పందన కూడా ఆ స్థాయిలో ఉండవచ్చు. దాన్ని ఏలినవారు ముందే గమనించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద గెంటేశారు. అటు బీజేపీ ప్రతినిధి చెప్పినటువంటి మాట చెప్పాను. పోతే హోమ్ మినిస్ట్రీ అధికారికంగా ఒక ప్రకటన చేసింది. లద్దాఖ్లో లేలో జరిగినటువంటి యువకుల ఆందోళన దాని మీద ఏం చేసిందయ్యా అంటే, అక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి సోనం వాంగ్చుక్ దీని వెనక ఉన్నాడు, అతను పొలిటికల్లీ మోటివేటెడ్. ఎందుకంటే జెన్జీ రెవల్యూషన్తో పోల్చాడుగా దీన్ని. అరబ్ స్టైల్ రెవల్యూషన్ అని కూడా అన్నాడు, స్ప్రింగ్ అరబ్ రెవల్యూషన్. సో అతనే ఇక్కడ రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి అల్లర్లకు పాల్పడ్డాడు, అక్కడ జరిగినటువంటి హింసాకాండకు అతనే కారకుడు అన్నట్టుగా హోమ్ మినిస్ట్రీ ఒక ప్రకటన చేసింది. ఇక్కడ మిత్రులారా ఒక విషయం మనం గమనించాలి. అదేమిటయ్యా అంటే, సోనం వాంగ్చుక్ 2019లో జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్ లద్దాఖ్ విభజింపబడి యూనియన్ టెరిటరీగా చేయబడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన ఆందోళన చేస్తున్నాడు. అయ్యా మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వండి, 6th షెడ్యూల్లో మా ప్రాంతాన్ని చేర్చండి, మాకు ఒక లోక్సభ స్థానం కాదు 2 లోక్సభ స్థానాలు ఉండాలి, కార్గిల్ రెండు లోక్సభ స్థానాలు ఉండాలి, అలాగే మాకు జాబ్ కోటా ప్రత్యేకంగా ఉండాలి, స్పెషల్ సర్వీస్ కమిషన్ ఉండాలి, ఇలా కొన్ని డిమాండ్లతో అతను శాంతియుతంగా పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎట్ ప్రజెంట్ మనం మాట్లాడుకుంటున్న సమయంలో కూడా అతను నిరాహార దీక్షలో ఉన్నాడు కొన్ని వారాలుగా. అతను ఏమన్నాడయ్యా అంటే, అతని దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు మైక్ పెడితే ఇది జెన్జీ రెవల్యూషన్లా ఉంది అని అన్నాడు. అంటే యువకులు వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఈ విధంగా
వాళ్ళ అవుట్ బర్స్ట్ వ్యక్తమైంది, అగ్నిపర్వతంలా వాళ్ళ ఆగ్రహం బద్దలైంది అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ ఆయన రెచ్చగొడితే ఈ 4-5 ఏళ్లలో లేనిది ఒకేసారి ఎందుకు వస్తుంది? ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జెన్జీ అంటే ఎవరనుకుంటున్నాం మనం? 1995 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి 95 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు 2019కి వచ్చేసరికి వాళ్ళకి వయసు ఎంత? 24 ఇయర్స్. అంటే ఉద్యోగం కోసం అలమటించేటటువంటి ఆరాటపడేటటువంటి వయసులో ఉంటారన్నమాట వాళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా 90 నుంచి ఇప్పటిదాకా కూడా ఇంకా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు. పరీక్షలు జరగవు, పరీక్షలు జరిగితే పేపర్లో లీక్ అవుతాయి. సో వాళ్ళు ఆందోళన బాట పట్టారు. ఆ ఆందోళన బాట హింసా మార్గంగా మారింది. హింసను మనం ఎవరూ కోరుకోము. ఇది గాంధీ మహాత్ముడు, గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి నేల. కానీ అనేక సందర్భాల్లో వాళ్ళ సమస్యలు ఎంత తీవ్ర రూపం దాలుస్తాయో వాళ్ళ స్పందనలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకి మన దేశంలో ఇటు శాంతి మార్గము ఉంది, అటు హింసా మార్గాన్ని పట్టినటువంటి యువకులు ఉన్నారు. స్వాతంత్ర్యోద్యమే చూసుకోండి, గాంధీ మహాత్ముడు శాంతికి అహింసకు ప్రత్యేకగా ఆయన ఉద్యమానికి నాయకత్వం వహిస్తే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా అల్లూరి సీతారామరాజు, ఎవరైనా సరే వాళ్ళు ఆయుధాలు చేపట్టి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. అంటే 2 పాయలు ఉన్నాయి మన దేశంలో. యువకులను మనం ఏ విధంగా ఆయుధాలతో అణచివేయలేం, పోలీసు బలగాలతో అణచివేయలేం, మిలిటరీతో అణచివేయలేం. ఇప్పుడు ప్రస్తుతానికి లే లద్దాఖ్లో అదే పని చేశారు. ప్రస్తుతానికి అణచివేశారు. అక్కడ 4-5 చనిపోయారు, చాలామంది గాయపడ్డారు, వాహనాలు దగ్ధమయ్యాయి, అన్నీ అయ్యాయి. సో ఇది ఈ అల్లర్ల వెనుక, ఈ ఆందోళన వెనుక ఏ ఆశలు ఉన్నాయి, ఏ ఆరాటాలు ఉన్నాయి, ఏ ఆందోళన ఉంది, ఏ ఉద్వేగం ఉంది, ఎందుకు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, మనం ఎంత నిర్లక్ష్యం వహించాం, మనం ఎంత ఉదాసీనత పాటించాము, దానివల్ల ఇది వచ్చిందా అని ఒక పశ్చాత్తాపం చెందాల్సినటువంటి పాలకులు దాన్ని వేరే వాళ్ళ భుజాల మీదకి నెట్టేసి తప్పించుకోవాలని చెప్పి చూడడం అనేటటువంటిది కరెక్ట్ కాదని మనకి ఈ విధంగా ఇప్పుడు ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది కదా. సో మనం నిన్న అనుకున్నదే కదా, కొద్ది గంటల్లోనే ఇది. ఇంకా నయం, రాహుల్ గాంధీ జెన్జీ ఒక్కటే ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ని కాపాడాలి, అలాగే జెన్జీ మాత్రమే ఈ దేశంలో ఓటు చోరీని అడ్డుకోవాలి అని ఆయన ఒకప్పుడు ట్వీట్ చేశాడు. ఇదిగో లద్దాఖ్ వెనక లేదా డెహ్రాడూన్లో ఆందోళన వెనక రాహుల్ గాంధీ ఉన్నాడని అనొచ్చు. ఇంకా అనలేదు, రాహుల్ గాంధీ మాట ఇంకా ఎత్తలేదు. కానీ ఇప్పుడు ఇవాళ రేపో ఆ మాట కూడా మాట్లాడతారు. నెక్స్ట్ డెహ్రాడూన్కి వద్దాం. లద్దాఖ్లో సమస్య ఎలాగుంది, అక్కడ పుట్టినటువంటి అగ్గి వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాంగ్చుక్ ఉన్నారని చెప్పేసి చేతులు దులిపేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరి అక్కడ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో యువకులు వేలాదిగా రోడ్డు మీదకి వచ్చి 3-4 రోజులైనా సరే రోడ్ల మీద అలాగే ఎందుకున్నారు? శాంతియుతంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి థామీ ఏమంటున్నాడు అంటే, మీరు విద్యార్థులు మీరు పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వకుండా మీకెందుకు ఈ ఆందోళన? అంతేకాదు ఈ పేపర్ లీక్ మీద ఆందోళన చేస్తున్నటువంటి సరిగ్గా ఎందుకు ఊరికనే ఆందోళన పడతారండి? ఆందోళన బాట పడతారా ఎవరైనా? సరిగ్గా యూపీఎస్ఎస్ఎస్సి ఉత్తరాఖండ్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి కొన్ని గంటల ముందే పేపర్ లీక్ అయింది. అదేదో ఎక్కువ ఒక చోట వాడెవడో బయటకు తీసుకొచ్చి 2-3 పేజీలు బయటకు తీసుకొచ్చి లీక్ చేసాడు, లైట్గా తీసుకున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా అక్కడ జరుగుతుంది. అక్కడ యువకులు ఆగ్రహోదగ్రులైపోయారు, తట్టుకోలేక ఆఖరికి బయటకు వచ్చారు. పేపర్ చోర్ గద్దీ చోడ్ అంటే నినాదాలతో మొదలైంది వాళ్ళ ఉద్యమం. పేపర్ చోర్ గద్దీ చోడ్, ఓటు చోర్ గద్దీ చోడ్ అని అక్కడ రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నినాదం లాంటి నినాదమే ఇది కూడా. సో దీని వెనకాల వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. అలాగే సీఎం వీక్, థామీ వీక్, పేపర్ లీక్, ఇదొక నినాదం. మేము పరీక్షల కోసం ప్రిపేర్ కావడం కాదు, ఎన్నికలు వస్తున్నాయి. ఒక అమ్మాయి మాట్లాడింది, నేను సోషల్ మీడియాలో చూశాను. ఆ ఉద్యమంలో నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడుతుంది ఒక పిల్ల, 20-25 సంవత్సరాలు కూడా ఉండవు. ఆ అమ్మాయి మాట్లాడుతుంది, మేము పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం కాదు, ఎన్నికలు వస్తున్నాయి కాసుకోండి, మీరు ప్రిపేర్ అవ్వండి.
అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. సో మరి డెహ్రాడూన్లో అధికారంలో బీజేపీ ఉంది, అక్కడ యువకులు ఎందుకు ఈ ఆందోళన బాట పట్టారు? నయం, అదృష్టం అక్కడ హింసా మార్గాన్ని అనుసరించలేదు, అక్కడ జరగలేదు. కానీ ఈ ఈ ఈ ఈ విధమైనటువంటి ఆందోళనలు ఎక్కడో భారతదేశం పై ప్రాంతంలో ప్రారంభమయ్యి, హిమాలయాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి అలా 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 ఉత్తరాఖండ్ నుంచి అలా డెహ్రాడూన్ దాకా వచ్చి ఇక ఎక్కడి వరకు వ్యాపిస్తుందో ఏమిటో అనేటటువంటి అసలు ఆందోళన వాళ్ళకి పట్టుకుంది. ఆందోళన పడి భయపడితే కాదు, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం పాలకులు ఆలోచించాలి. అంతే తప్ప ఆందోళన బాట పట్టిన వాళ్ళ వెనక వాడున్నాడు వీడున్నాడని చెప్పేసి చేతులు దులిపేసుకోవాలని చూస్తే ఆ ఉద్యమాలు తాత్కాలికంగా మీరు ఆయుధాలతో అణిచివేయవచ్చు, కానీ అవి నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంటాయి. అవి ఎప్పుడో ఒకప్పుడు బద్దలవుతాయి. ఇదండి ఇక్కడ ఏం జరిగినా సరే వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయని, వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని అనడం తప్ప ఇంకా ఏమీ కాదు. మనం ఇక రేపు ఎవరి గురించి ఏం మాట్లాడతారో చూడాలి. థ్యాంక్ యూ.